మీరు ఈరోజు చూస్తే ఒక మధ్యతరగతి కుటుంబానికైనా పేదవారికైనా కూడా మూడు ముఖ్యమైన సమస్యలు. అంటే నేను పెరిగిన వాతావరణానికి కానీ నేను సమాజం మీద నాకున్నటువంటి అవగాహనలో కానీ, ఒకటి పిల్లల స్కూల్ ఫీజులు, రెండోది ఆరోగ్యం, ఏదైనా హాస్పిటల్కి వెళ్తే బిల్లులు, మూడోది సొంత ఇంటి కల. ఈ మూడే ప్రతి మనిషికి కూడా భారమైనటువంటి పరిస్థితి. అయితే స్కూలు మరి ఈ రోజున చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, విపరీతమైన శాలరీస్ కూడా ఉన్నాయి వాళ్ళందరికీ. అయినప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గటం, గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ లేకపోవటం, దీంతో ఎక్కువ మంది ప్రైవేటు విద్యకు వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలు. ఇప్పుడు మేము కూడా 9వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, అయినా కూడా ముందుకు వెళ్ళాం. యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా ఈరోజు నారా లోకేష్ గారిని తీసుకున్నా కూడా ఆయన కూడా అతి కష్టమైనటువంటి విద్యాశాఖను తీసుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే కానీ, లీప్ అని స్పెషల్గా ప్రోగ్రాం పెట్టడం కానీ, పిల్లలకి మంచిగా మార్కులు వచ్చే విధంగా 100-day 10th క్లాస్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా నిడమర్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయటం కానీ, ఇలా రకరకాల డిఎస్సి రిక్రూట్మెంట్ తోటి టీచర్స్ అన్నీ ఎక్కడ గ్యాప్ లేకుండా చేయటం కానీ, వారి స్థాయిలో వారు తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా మా స్థాయిలో మేము చేయగలిగినంత, అంటే ఒక ఎంపీగా మాకెంత ఒక 5 కోట్లే ఉంటాయి ఫండ్స్ ప్రతి సంవత్సరానికి. ఒక నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఒక 70 లక్షలు ఇవ్వగలుగుతాం మనం ఒక సంవత్సరానికి. అయితే ఒక పని చేయాలంటే అందరినీ కలుపుకొని సమాజంలో, ఇప్పుడు ఐటీసీ వారు ఉన్నారు, ఐటీసీ వాళ్ళు కొంత, ఎంపీ లాట్స్ నుంచి కొంత, అదేవిధంగా ఈరోజు దాతలు ఉన్నారు, వారి నుంచి కొంత, వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా ఒక్కొక్కళ్ళు, అంటే ఇక్కడ పనిచేసే టీచరే ఒక 30,000 రూపాయలు ఇవ్వటం కానీ, అంటే రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఈ మన్నవ బాపయ్య గారి కుటుంబం 1,35,000, తిరుపతి రెడ్డి గారు 1,00,000 రూపాయలు, మున్నంగి శ్రీనివాసరెడ్డి గారు 30,000, ఇట్లా రకరకాల 3.5 లక్షలు వాళ్ళు. ఐటీసీ వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఐటీసీ వాళ్ళు ఏంటంటే 80% వాళ్ళు పెట్టుకుంటారు, ఒక 20% మనం కనుక కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు చాలా వర్కులు టేకప్ చేస్తారు. అందులో ఇది ఒక్కటే కాదు, దాదాపుగా 1.5 కోట్ల రూపాయలతోటి అనంతవరపాడు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, సంగం జాగర్లమూడి కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా పేరేచెర్లలో క్లాస్ రూమ్స్. ఈ కాంపౌండ్స్ వాల్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. చూడటానికి సింపుల్గా అనిపించినా ఆ కాంపౌండ్ వాల్ లేకపోతే సేఫ్టీ ఉండదు. ఎక్కడ గబక్కన ఏదైనా గంజాయో మందో తాగిన వాళ్ళు వచ్చి అల్లరి చేస్తే సేఫ్టీ భయంతో పిల్లలు స్కూల్కి పంపించడం అనేది తల్లిదండ్రులు తక్కువ. ఇలాంటి చిన్నవి కూడా ఈ విధంగా సిఎస్ఆర్ కానీ, లోకల్గా ఉండేటువంటి డోనర్స్ కానీ, ఎంపీ లాట్స్, ఇలా అన్ని రకాల వ్యక్తులతో కలిపి చేయటమే మా యొక్క ఉద్దేశం. దీనికి కూడా ఇది కార్యక్రమానికి ముందుగా ఇందాక మాధవి గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పద్మావతి గారు కానీ, అదేవిధంగా మేడం గారు కూడా వారికి ఉన్న 70 లక్షల్లో ఒక 3 ఇచ్చారు మాకు. ఈ 3 ఏదో ఒకటి చేయమని మేము స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే స్కూల్ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది కాబట్టి. ఏదేమైనప్పటికీ దీన్ని మంచిగా ఉపయోగించుకొని బాగా ఉంటారని, ఇంకా ముందు కూడా ఏ అవసరం అయితే అవన్నీ చేస్తామని తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం. మొన్న మాధవి గారిని కూడా అభినందించాలి. ఆ రోజు ఈ ప్రాంతంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల్ని ఢిల్లీ తీసుకొచ్చే విధంగా చేయటం ఒక మంచి కార్యక్రమం. చిన్నదే అయినప్పటికీ కూడా అది చాలా మందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు, ప్రజలతో మమేకం అవుతున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.